సో ఈ యాప్ లాంచర్‌లో యాప్స్ ఉన్నాయి కదా! సో సిమిలర్ టు వాటెవర్ ఇలా ఆల్రెడీ ఉన్నదానిలాగా నేను కూడా ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో హౌ టు క్రియేట్ మనము కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చూసాము. కస్టమ్ ఆబ్జెక్ట్‌కి ట్యాబ్ క్రియేట్ చేయడం చూసాము. ఓకేనా? సో సిమిలర్ టు థట్ కస్టమ్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం గాని ఇవన్నీ చూసాము. యాప్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకేనా? సో యాప్ ఎలా క్రియేట్ చేయాలి అని ఎలా చూడొచ్చు. ఓకేనా? సో యాప్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి యాప్ మేనేజర్ ఉంటదనమాట. యాప్ మేనేజర్ ఉందా సెటప్‌లో? So again, guys, we actually discussed about user creation and profile creation. Again, we need to go back to that roles creation. Roles అంటే ఏంటి? పర్మిషన్ సెట్స్ అంటే ఏంటి? అవి తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఓకే. ఓకే. షూర్. యాప్ ఈ యాప్ లాంచర్‌లో ఎలా అయితే యాప్ కనిపిస్తుందో సిమిలర్ టు దట్ మనం కస్టమ్ యాప్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే సో యాప్ మేనేజర్‌లోకి వచ్చేసి న్యూ యాప్, న్యూ లైట్నింగ్ యాప్ ఉంది కదా! సో ఇవన్నీ ఆల్రెడీ ఉన్న యాప్స్ అన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఆల్రెడీ ఉన్న యాప్స్. ఓకే. ఆల్రెడీ ఉన్న ఓకే. యాప్స్. షూర్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓకే. ఎడిట్ దెమ్. సో, ఈ కనెక్టెడ్ యాప్ అనేదేంటంటే, ఇది డెవలప్‌మెంట్‌లో వస్తది. ఎందుకు వాడతామంటే కనెక్టెడ్ యాపు, మనము వేరే సిస్టమ్‌కి అంటే నాన్ సేల్స్ ఫోర్స్ సిస్టమ్స్‌కి సేల్స్ ఫోర్స్‌ని యాక్సెస్ చేయని పర్మిషన్ ఇవ్వడానికి కనెక్టెడ్ యాప్ క్రియేట్ చేస్తాము. బట్ ఇట్ విల్ కమ్ టు యూ ఇన్ ఎ డెవలప్‌మెంట్ పర్స్‌పెక్టివ్. నాట్ ఇన్ ద అడ్మిన్ పర్స్‌పెక్టివ్. ఓకే. సో, అడ్మిన్ ఓకే. షూర్. పర్స్‌పెక్టివ్‌లో ఏంటి, కస్టమ్ యాప్ ఎలా క్రియేట్ చేయాలంటే, న్యూ లైటింగ్ యాప్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో, ఇక్కడ యాప్ నేమ్. ఓకే. ఓకే. యాప్ నేమ్ వచ్చేసి ఆహ్, లెర్నింగ్ అని చెప్పేసి లేకపోతే మార్ ఆహ్, మై మార్కెటింగ్ టూల్స్ అని చెప్పేసి ఒక యాప్. ఓకే. ఇది డెవలపర్ నేమ్ అంటే జస్ట్ లైక్ ఏపీఐ నేమ్ లాగా బై డిఫాల్ట్‌గా వస్తది. దీనికి ఏదైనా లోగో ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా. మై ఆహ్, ఏదో ఒక లోగో డౌన్‌లోడ్ చేసుకొని ఓకే. సో దిస్ ఈస్ మై యాప్ లోగో. ఐ కెన్ యాక్చువల్లీ డౌన్‌లోడ్ దట్. సేవ్ సేవ్ ఇమేజ్ యాస్ పెట్టిన పిక్చర్స్. ఓకే. ఆల్రెడీ మై యాప్ లోగో. ఓకే. సంథింగ్ సేవ్ చేశాను. సో ఇక్కడ లోగో మన యాప్‌కి ఒక లోగో ఇచ్చుకోవచ్చు. పిక్చర్స్. This is my app logo. Okay, this is logo. It's up to you. Okay, na? So this is just ఓకే. for షూర్. fun and learning purpose. Okay. So click on next. సో ఇక్కడ నావిగేషన్ స్టైల్స్ 2 రకాలు ఉంటాయన్నమాట. స్టాండర్డ్ నావిగేషన్, కన్సోల్ నావిగేషన్. సో స్టాండర్డ్ నావిగేషన్ అంటే ఎలా ఉంటదంటే సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ నావిగేషన్. ఓకే. అంటే సేల్స్. ఓకే. కన్సోల్ నావిగేషన్ అంటే ఎలా ఉంటదో చూపిస్తాను. అది ఒకవేళ ఉంటే. సో అదర్‌వైజ్ ఐ విల్ షో యూ యాస్ ఎ ఇమేజ్. దిస్ ఇస్ ద స్టాండర్డ్ నావిగేషన్. అంటే ఒక యాప్‌లో డిఫరెంట్ టాబ్స్‌కి నావిగేట్ అవ్వే ఆహ్, విధానమే నావిగేషన్ టైప్ అన్నమాట. సో కన్సోల్ నావిగేషన్ ఐ థింక్ ఇట్స్ ఐ విల్ షో యూ ఇన్ సర్వీస్ కన్సోల్. ఇంకా చూడండి. దిస్ ఇస్ ద కన్సోల్ నావిగేషన్. ఓకే. అర్థమవుతుంది. సీ సేల్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది? సైడ్ బై సైడ్ ఉందా? అదేంటది స్టాండర్డ్ నావిగేషన్. ఓకే. అర్థమవుతుందా? గైస్ ప్లీజ్ రెస్పాండ్. ఇది యాహ్! షూర్. స్టాండర్డ్ నావిగేషన్. ఓకే. సో కన్సోల్ నావిగేషన్ అంటే సో దిస్ ఇస్ ద కన్సోల్ అంటే సైడ్ బై సైడ్ లేకుండా ఇలా ఉంటదన్నమాట. ఓకేనా. సో ఇలాంటి యూజర్ ఇంటర్ఫేస్ మీరు ఎక్కడ చూసారంటే సర్వీస్ క్లౌడ్‌లో ఎక్కువ చూసారంట. సర్వీస్ క్లౌడ్ ఇది. ఓకేనా. సో దిస్ ఇస్ ద కన్సోల్ నావిగేషన్. ఓకే. ఇలాంటి నావిగేషన్ కావాలంటే మనం క్రియేట్ చేస్తున్న సర్వీస్ కన్సోల్ ఈస్ ఎన్ యాప్, సేల్స్ ఈస్ ఎన్ యాప్, ట్రయల్ హెడ్ డేటా మేనేజర్ ఈస్ ఎన్ యాప్, సర్వీస్ ఈస్ ఎన్ యాప్. ఓకే. సో మనం క్రియేట్ చేస్తున్న యాప్‌కి సో కన్సోల్ ఇది స్టాండర్డ్ నావిగేషన్ ఇలా రావాలా? లేకపోతే ఇలాంటి నావిగేషన్ కావాలా? డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ అవర్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్. యూ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్. ఓకే. సో దట్స్ ద నావిగేషన్ స్టైల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. స్టాండర్డ్ నావిగేషన్ షోస్ ఐటెమ్స్ ఇన్ నావిగేషన్ బార్ అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్. అవునా? కన్సోల్ నావిగేషన్‌లో ఏదైతే అది లిస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ ఇన్ సైడ్ బార్స్. ఒక సైడ్ బార్‌లో కిందకి ఇలా వస్తాను. ఓపెన్స్ ఈచ్ రికార్డ్ ఇన్ న్యూ వర్క్ స్పేస్ టాబ్. ఓకేనా. సో ఆల్సో యూ కెన్ సెలెక్ట్ ద ఫార్మ్ ఫ్యాక్టర్. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే మనం క్రియేట్ చేస్తున్న యాప్ డెస్క్‌టాప్ అండ్ ఫోన్‌లో అవైలబుల్‌లో ఉండాలా? అంటే మన ఫోన్‌లో మనం కూడా లాగిన్ అవ్వచ్చు. సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌కి. అవునా? సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లో మనం ఫోన్‌లో లాగిన్ అయినప్పుడు కూడా యాప్ లాంచర్‌లో ఉంటది. సో యాప్ లాంచర్‌లో మనం ఇప్పుడు డెస్క్‌టాప్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ యాప్ నాకు ఫోన్ యాప్ లాంచర్‌లో కనపడదు. అదే ఫోన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఫోన్‌లో మాత్రమే కనిపిస్తది. డెస్క్‌టాప్‌లో కనపడదు. సో ఫార్మ్ ఫ్యాక్టర్ బోత్ సెలెక్ట్ చేసుకుంటే రెండిట్లో కనిపిస్తది. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ విచ్ టైప్
which setup experience to show as the first item in the setup menu for this app. Okay na? So ఇక్కడ setup menu full setup options కావాలా, ignore this point, ఇదంత అవసరం లేదు. Okay, so ignore these things also. Use disable temporary tabs, ఇవన్నీ అవసరం లేదు. సో ఇగ్నోర్, ఓకేనా. సో యాప్ ఇవి అన్ని యాప్ ఆప్షన్స్ అనమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఈ యాప్ లో యూటిలిటీ ఐటమ్స్, ఓకేనా. యూటిలిటీ ఐటమ్స్ ఎక్కడ కనిపిస్తాయి? ఓన్లీ డెస్క్టాప్ లో మాత్రమే కనిపిస్తాయి. సో అంటే ఓన్లీ డెస్క్టాప్ ఐటమ్స్, ఓకేనా. సో యూటిలిటీ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయంటే, ఇది ఒక మనం యాప్ చేసాం, ఇది ఒక యాప్ అనుకో, కింద యూటిలిటీ బార్ అని ఉంటుంది కింద. సపోజ్ సో ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ యూటిలిటీ బార్. ఒక యాప్ కి కింద ఉన్నది యూటిలిటీ బార్. సో ఈ బార్ లో యూటిలిటీ ఐటమ్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, సపోజ్ ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చామంటే దిస్ యూటిలిటీ ఐటమ్స్ బార్ అనమాట. సపోజ్ ఇఫ్ ఐ గో టు ద సేల్స్, దాంట్లో ఏమైనా యూటిలిటీ ఐటమ్స్ ఉన్నాయని చూద్దాం. చూడండి, టు డూ లిస్ట్ అనే ఒక యూటిలిటీ, దిస్ ఈజ్ యూటిలిటీ బార్. ఓకే, యూటిలిటీ బార్. సో ఇలా మనం క్రియేట్ చేస్తున్న యాప్ కి కింద యూటిలిటీ బార్ లో ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ యాడ్ యూటిలిటీ ఐటమ్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు యాడ్ మ్యాక్రోస్ అనేది. ఐ హోప్ యు నో మ్యాక్రోస్. గణేష్, మ్యాక్రోస్ తెలుసు కదా. సో మ్యాక్రోస్ అంటే లైక్ ఇట్స్ టూ అర్లీ. ఓకే, సో ఐ విల్ రిమెంబర్ ద కీవర్డ్ మ్యాక్రోస్. ఓకే, సో ఇక్కడ యూటిలిటీ బార్ లో మనము నోట్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా రిపోర్ట్ డాష్బోర్డ్ ఏమైనా ఉందా యూటిలిటీ బార్ లో యాడ్ చేయడానికి? సిఆర్ఎం అనలిటిక్స్ డాష్బోర్డ్. ఓకే, సో ఇవన్నీ త్రీ థింగ్స్ నేను యూటిలిటీ ఐటమ్స్ లో యాడ్ చేశాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో యూటిలిటీ బార్ అంటే ఏంటి మీకు తెలియాలి కాబట్టి. సో దిస్ ఇస్ యూటిలిటీ బార్. సో అక్కడ యూటిలిటీ ఐటమ్స్ మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో అవన్నీ యాడ్ అవుతాయని చెప్పడానికి చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఈ ట్యాబ్ కి, అంటే మనం క్రియేట్ చేసిన యాప్ కి ఏమేమి ట్యాబ్స్ ఉండాలి అంటే, దిస్ ఇస్ ద యాప్. ఓకే, సో లెట్ మీ షో యూ. సో దిస్ ఈస్ ద యాప్ అండ్ దిస్ ద లిస్ట్ ఆఫ్ ట్యాబ్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ ట్యాబ్స్. మనం క్రియేట్ చేస్తున్న యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమి ట్యాబ్స్ కనపడాలి, మనం క్రియేట్ చేస్తున్న యాప్ క్రియేట్ చేసినప్పుడు ఏమేమి ట్యాబ్స్ కనపడాలి మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనము యాడ్ చేయొచ్చు అనమాట. నాకు నా యాప్ క్రియేట్ చేసిన అకౌంట్స్ కనిపించాలి, నెక్స్ట్ డాష్బోర్డ్స్ కనపడాలి, ఎంప్లాయీస్ కనపడాలి, ఆర్డర్స్. ఓకే, సో నేను ఓపెన్ చేస్తున్న యాప్ కి, క్రియేట్ చేసిన యాప్ కి ఓన్లీ ఈ 1 2 3 4 ఐటమ్స్ మాత్రమే కనపడాలి. సపోజ్ నాకు ఆర్డర్ డాష్బోర్డ్ ఫస్ట్ కావాలంటే ఐ కెన్ నావిగేట్ టు ద టాప్. ఓకే, సో నెక్స్ట్ ఈ యాప్ ఏ ప్రొఫైల్స్ కి విజిబిలిటీ ఉండాలి. ఓకేనా, సో గుర్తుందా మనం ప్రొఫైల్ యాప్ లెవెల్ విజిబిలిటీ, ట్యాబ్ లెవెల్ విజిబిలిటీ అవన్నీ డిస్కస్ చేసాము. సపోజ్ అన్ని ప్రొఫైల్స్ కావాలంటే కనెక్ట్ సెలెక్ట్ దెమ్, కనెక్ట్ పుట్ ఇట్ రైట్ సైడ్. సో ఏ ప్రొఫైల్ యూజర్స్ కావాలో ఆ ప్రొఫైల్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో నా సిస్టమ్ అడ్మిన్ కాబట్టి సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి ఇస్తాను. ఇట్స్ అప్ టు, అంటే ఇండివిజువల్గా రియల్ టైంలో ఏమంటే ఈ ప్రొఫైల్స్ యూజర్ మాత్రమే ఈ యాప్ కనపడాలి అనుకుంటే విల్ సెలెక్ట్ ఓన్లీ దోస్ ప్రొఫైల్స్. ఓకే, క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ ఫినిష్. ఓకే, మనం కొత్త యాప్ క్రియేట్ చేసాము. సో ఇట్ షుడ్ బి విజిబుల్ ఇన్ యాప్ లాంచర్. ఓకే, యాప్ లాంచర్ లో కనపడాలి. దానికి 4 ట్యాబ్స్ కనపడాలి అనమాట. ఓకే, సో ఏంటి, డాష్ బోర్డ్, ఆర్డర్స్, అకౌంట్ అని చెప్పేసి. ఓకే, ద లోగో దట్ వీ హ్యావ్ గివెన్. ఓకే, సో మార్కెటింగ్. సో ఇక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెర్చ్ ఆర్ ఎల్స్ యూ కెన్ టైప్ మై మార్కెటింగ్ టూల్స్ ఉందా. డాష్ బోర్డ్స్ ఫస్ట్ మనం ఇచ్చాము, నెక్స్ట్ అకౌంట్స్, నెక్స్ట్ ఇది. ఓకేనా, కెన్ యాక్చువల్లీ కాన్ఫిగర్ కస్టమైజ్ దెమ్. ఓకేనా, సో ఏది, ఓకేనా, సో కనపడాలి. సో ఇఫ్ యూ వాంట్ మోర్ యాడ్ మోర్ ఐటమ్స్ యూ కెన్ గో టు ద ఆల్ ఐటమ్స్, యూ కెన్ యాక్చువల్లీ యాడ్ దెమ్. ఓకే, అర్థమవుతుందా? ఓకే సార్. సో దట్స్ హౌ వి క్రియేట్ ద లైట్నింగ్ యాప్. ఓకేనా, లైట్నింగ్ యాప్ అంటారు. ఓకే, సో దీంట్లో ఏం డౌట్ లేదు కదా. లేదు సార్. నెక్స్ట్ వేర్ ఇస్ దట్. సో ఇక్కడ క్రియేట్ చేసాం కదా, యూ కెన్ యాక్చువల్లీ కమ్ హియర్ అండ్ ఎడిట్. ఓకే, క్లిక్ ఆన్ ఎడిట్, డిలీట్ అండ్ క్లోన్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్ ఆఫ్ దిస్ యాప్, సో ఈ యాప్ని ఎడిట్ చేస్తే ఏమేం చేయగలం మనం. ఓకేనా, సో యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ ద నేమ్, లేబుల్, ఐకాన్, డిస్క్రిప్షన్ అండ్ ఆల్. సో అవి కాకుండా ఏమేమి ఉన్నాయి యాప్ ఆప్షన్స్. ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ యూటిలిటీ బార్ ఉంది కదా. సో సారీ, ఇక్కడ చూడండి, మ్యాక్రోస్, సిఆర్ఎం అనలిటిక్స్ డాష్ బోర్డ్, ఇది యాడ్ చేసాము. ఓకేనా, అంటే ఇక్కడ అంటే మనం నావిగేట్ అవ్వకుండా ఇక్కడ క్విక్ గా యాక్సెస్ చేసుకోవడానికి ఇవి వాడతాం అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ యూటిలిటీ బార్. యూటిలిటీ బార్ లో మనం యూటిలిటీ ఐటమ్స్ ఏమైతే యాడ్ చేసామో
అవి కూడా మనకు కనిపిస్తాయి అనమాట. సో ఒక డాష్బోర్డ్, సిఆర్ఎం అనలిటిక్స్ డాష్బోర్డ్, ఒక మ్యాక్రోస్ చూపించాను. ఓకే. సో నెక్స్ట్ స్టాండర్డ్ నావిగేషన్. ఐ కెనాట్ సేవ్ ద స్టాండర్డ్ నావిగేషన్ టు కన్సోల్ నావిగేషన్ హియర్. నెక్స్ట్ యుటిలిటీ బార్ ఐటమ్స్ మనం యాడ్ చేసినవి ఏవైతే ఉన్నాయి. నెక్స్ట్ యూజర్ ప్రొఫైల్స్, ఏ ప్రొఫైల్స్ కనిపించాలో మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అవి కాకుండా దిస్ ఇస్ యాప్ సెట్. ఇక్కడ పేజెస్, ఓకేనా. ఇక్కడ పేజెస్ అని క్లిక్ చేసినప్పుడు ఐ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ద న్యూ పేజ్, ఓకేనా. అంటే ఈ యాప్ కి ఒక లైట్నింగ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏంటది? లైటనింగ్ పేజ్. ఓకే, అంటే ఒక లైట్నింగ్ యాప్ క్రియేట్ చేసాం కదా, యాప్ క్రియేట్ చేసాము, దానికి ఒక లైట్నింగ్ పేజ్ యాడ్ చేయగలం. అంటే ఇక్కడ ట్యాబ్స్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ చూడండి, ఒక లైట్నింగ్ యాప్ కి 4 ట్యాబ్స్ ఆల్రెడీ ఉన్న ఆ ట్యాబ్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ రైట్ సైడ్ ఎక్కడో చోట ఒక బ్లాంక్ పేజ్, లైట్నింగ్ పేజ్ మనము ఒక ట్యాబ్ లాగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అది ఎలా అంటే, ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి, పేజ్ మీద క్లిక్ ఇచ్చి, న్యూ పేజ్ మీద క్లిక్ అండి. న్యూ పేజ్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లైట్నింగ్ పేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యాప్ పేజ్, అంటే ఒక యాప్కి ఒక పేజ్ లాగా. నెక్స్ట్ హోమ్ పేజ్. ఇప్పుడు మనము ఏదైనా ఒక సేల్స్ యాప్ ఓపెన్ చేసామనుకో, హోమ్ అని కనిపిస్తుంది కదా. సేల్స్ యాప్ ఓపెన్ చేసామనుకో, హోమ్ అని కనిపిస్తుంది. దిట్స్ ద హోమ్ పేజ్. ఓకేనా. హోమ్ పేజ్, దిస్ ద హోమ్ పేజ్. ఓకే, అర్థమవుతుంది. అలా ఒక యాప్ కి హోమ్ పేజ్ లాగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. యాప్ పేజ్ అంటే సపోజ్ ఇక్కడ ఒక యాప్ కి పేజ్ లాగా. రికార్డ్ పేజ్ అంటే మనకు ఏదైనా రికార్డ్ అనుకో, అకౌంట్ లో రికార్డ్ అనుకో, అకౌంట్ రికార్డ్ కానీ, అపాజిట్ రికార్డ్ కానీ, ఇక్కడ ఒక లైటింగ్ పేజ్ కావాలి, ఒక పేజ్, లైటింగ్ పేజ్. సో అలా రికార్డ్ పేజ్. ఇక్కడ చూడండి, అపాజిటీలో రికార్డ్ లో ఒక రికార్డ్ పేజ్ క్రియేట్ చేసామంటే, ఇక్కడ రైట్ సైడ్ ఒక మనము ఆ రికార్డ్ ఏంటి, ఆ లైటింగ్ పేజెస్ ఎందుకు ఈ లైటింగ్ యాప్ పేజ్ కానీ, ఎందుకు ఈ లైటింగ్ హోమ్ పేజ్, ఎందుకు ఈ రికార్డ్ పేజ్ అంటే, సో మనం ఒక బ్లాంక్, మనకు ఒక పేపర్, ఒక నోట్బుక్ లో ఒక బ్లాంక్ బుక్ ఎలా, ఒక బ్లాంక్ పేపర్ ఎలా తీసుకుంటాము, లైట్నింగ్ పేజ్ అలాంటిది అనమాట. సో వీ కెన్ యాక్చువల్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ద కాంపోనెంట్స్ టు దెమ్. ఓకేనా. ఆ పేజ్ కి లైట్నింగ్ పేజ్ కానీ, ఐ మీన్ యాప్ పేజ్ కానీ, హోమ్ పేజ్ కానీ, రికార్డ్ పేజ్ కానీ, మనము ఒక డాష్ బోర్డ్ కానీ, రిపోర్ట్ కానీ, లేదన్నా ఒక లైటింగ్ వెబ్ కాంపోనెంట్, అంటే కోడింగ్ చేసిన కాంపోనెంట్ కానీ, అవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో నేను ఒక యాప్లో నేను క్రియేట్ చేసుకున్న యాప్, మై మార్కెటింగ్ యాప్ అనే మ్యాప్ యాడ్ టూల్స్కి దీనికి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి, సో నేను యాప్ పే సెలెక్ట్ చేసుకొని, సో నేను నెక్స్ట్ క్లిక్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మై మార్కెటింగ్ ఇన్ఫో అని చెప్పేసి దీన్ని నేమ్ ఇస్తాను అనమాట. ఈ మార్కెటింగ్ ఇన్ఫో అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఇస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఈ యాప్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే, ఒక హెడర్ ఇలా ఉండాలా, లేకపోతే హెడర్ అండ్ 3 రీజన్స్ ఉండాలా, ఒకే 2 రీజన్స్ ఉండాలా, ఇలా సబ్ టు అల్స్. ఓకేనా, 2 రీజన్స్ ఉండాలా. ఓకేనా. అంటే ఒక పేజ్, మనం ఒక ఒక పేజ్ని ఎలాగైతే మధ్యలోకి డివైడ్ చేస్తామో, అలా మనం క్రియేట్ చేయబోతున్న యాప్ పేజ్ ఎన్ని సెక్షన్స్ లాగా ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ అండ్ డన్. సో మనకి ఆ సెక్షన్స్ లో చూడండి, 2 రీజన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 2 రీజన్స్ తో మనకి, ఓకేనా, ఇక్కడ ఇదొక రీజన్స్ తో మనకి ఇది క్రియేట్ అయింది అనమాట. సో ఎందుకంటే, సో ఇక్కడ ఎందుకు ఈ బ్లాంక్ యాప్ అంటే, ఇక్కడ నేను ఒక డాష్ బోర్డ్ నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, లేదా ఒక సిఆర్ఎం అనలిటిక్స్ డాష్ బోర్డ్. సిఆర్ఎం అనలిటిక్స్ అంటే తెలుసు కదా, లైక్ ఐన్షియన్ అనలిటిక్స్ డాష్ బోర్డ్స్ అనమాట. ఓకేనా. సో ఐన్షియన్ అనలిటిక్స్ డాష్ బోర్డ్స్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నాకు ఏం డాష్ బోర్డ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, లాస్ ఏంజల్స్ ట్యాక్స్ డేటా బై జిప్ కోడ్ అనే యాప్ నేను, సారీ ఒక్క నిమిషం గైస్. సారీ. సో ఇక్కడ ఒక డాష్ బోర్డ్, ఇక్కడ ఇది ఐన్షియన్ అనలిటిక్స్ డాష్ బోర్డ్. ఓకే, సో దిస్ ఈస్ ఐన్షియన్ అనలిటిక్స్ డాష్ బోర్డ్. ఇది సేల్స్ ఫోర్స్ లో డిఫాల్ట్ గా ఉన్న నార్మల్ డాష్ బోర్డ్ అనమాట. సో ఏదైనా డాష్ బోర్డ్ ఉంటే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆపర్చునిటీ డిస్ప్లే నో డాష్ బోర్డ్స్. యాక్చువల్లీ మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసాము. మేబీ వి డిడ్ంట్ స్టోర్ ఇట్ ఇన్ ఎ పబ్లిక్ ఫోల్డర్స్. దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ షోయింగ్. రిపోర్ట్ చార్ట్. I'll delete this one. ఓకేనా, ఎందుకంటే మేబీ మనము పబ్లిక్ రిపోర్ట్స్ లో, పబ్లిక్ ఫోల్డర్స్ లో ప్లేస్ చేయాలనుకుంటాం, అందుకని చూపించట్లేదు డాష్ బోర్డ్. రిపోర్ట్ చార్ట్ డిస్ప్లే చేశాను. ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నాను, ఐన్షియన్ అనలిటిక్స్ డాష్ బోర్డ్ డిస్ప్లే చేస్తున్నాను. హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. సో అంటే నేను క్రియేట్ చేస్తున్న యాప్, క్రియేట్ చేసిన పేజ్ లో ఒక రిపోర్ట్ చార్ట్, ఒక ఐన్షియన్ అనలిటిక్స్ డాష్ బోర్డ్ ఎంబెడ్ చేశాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈ పీస్ ఎవరెవరు, అంటే ఈ పర్టికులర్ చార్ట్ ఎవరెవరు కనపడాలో మనం ఇక్కడ కండిషన్స్ పెట్టుకోవచ్చు. గుర్తుందా? బేస్డ్ ఆన్ ద
యూజర్ గానీ, బేస్డ్ ఆన్ ద డివైస్ గానీ, బేస్డ్ ఆన్ ద పర్మిషన్. ఓకేనా? సపోజ్ నేను మొబైల్ నుంచి లాగిన్ అయినప్పుడు మాత్రమే కనపడాలంటే యూ కెన్ యాక్చువల్లీ పుట్ ద ఫార్మ్ ఫ్యాక్టర్ యాస్ ఫోన్. డెస్క్‌టాప్ ఫోన్ మాత్రమే. దట్స్ ద ఫార్మ్ ఫ్యాక్టర్. అలా కాకుండా యూ కెన్ యాక్చువల్లీ పుట్ ద కండిషన్. అంటే యూజర్ లాగిన్ అయిన యూజరు కంట్రీ సిటీ ఈక్వల్స్ టు లేదా కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా అని ఉందనుకో, ఇండియా అని ఇచ్చామనుకో, ఆ కండిషన్ సాటిస్ఫై లాగిన్ అయిన యూజర్ యొక్క కంట్రీ ఇండియా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టిక్యులర్ ఇది కనిపిస్తది. అర్థమవుతుందా? దట్ ఇస్ ద సెట్ కాంపోనెంట్ విజిబిలిటీ. అంటే మనం ఒక డాష్‌బోర్డ్‌లో ఒక లైటింగ్ పేజ్‌లో ఒక కాంపోనెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత అది ఎవరు కనపడాలి ఆ కండిషన్ డిఫైన్ చేస్తే లాగిన్ అయిన యూజర్ బేసిస్ మీద గాని, లాగిన్ అయిన ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే డెస్క్‌టాపా, ఫోన్ నంబరా, ఫోనా, దాని బేసిస్ మీద గాని కనపడాలనుకుంటే మనం దాన్ని కండిషన్ డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఆ కండిషన్ ప్రకారమే ఆ కండి కా సె ఇక్కడ విజిబిలిటీ ఫిల్టర్ యాడ్ చేస్తాం. దాని ప్రకారమే మనకు డేటా కనిపిస్తది. ఓకే. అర్థమవుతుందా? సో దట్స్ హౌ వి కెన్ యాక్చువల్లీ ఓకే సార్. that's the purpose of the క్రియేటింగ్ బ్లాంక్ లైటింగ్ పేజ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ ఏమేం యాడ్ చేయొచ్చు అంటే ఈ డాష్ బోర్డ్స్ ఒకటేనా అంటే అదే కాదు. సో వీ కెన్ యాక్చువల్లీ యాడ్ ద అకార్డియన్, వీ కెన్ యాక్చువల్లీ యాడ్ ద చార్టర్ ఫీడ్. ఓకే. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో వీ కెన్ యాక్చువల్లీ యాడ్ ద డాష్ బోర్డ్. ఓకేనా? క్విక్ డాక్యుమెంట్స్, ట్యాబ్స్, విజువల్ ఫోర్స్ పేజెస్. ఇక్కడ కస్టమ్ అని ఒకటి ఉంది కదా. ఈ కస్టమ్‌లో ఏమొస్తాయంటే లైటింగ్ వెబ్ కాంపోనెంట్స్, అంటే మనం ఏదైనా కోడింగ్ చేసిన వెబ్ కాంపోనెంట్స్ అని కూడా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ చేసిన తర్వాత దిస్ పేజ్ ఇజంట్ అసైన్ టు దిస్ యాప్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఐ విల్ యాక్చువల్లీ సేవ్ దిస్ యాప్. ఓకే. ఓకేనా? నాకు ఒక మీటింగ్ ఉంది ఇప్పుడు. సో ఐ విల్ యాక్చువల్లీ యాక్టివేట్ ఇట్. ఓకే. సో యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యాక్టివేట్ ఫర్ ఆల్ యూజర్స్, యాక్టివేట్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఓన్లీ. అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మాత్రం ఈ పేజ్ యాక్టివేట్ అయ్యి కనిపిస్తది. సో నెక్స్ట్ లైట్నింగ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఈ పేజ్ ఏ ఏ ఇక్కడ చూడండి లైట్నింగ్ యాప్స్ మొత్తం ఉంటాయి. మనం ఇంకా ఏ యాప్‌కి అసైన్ అవ్వలేదు. మనం ఏ యాప్‌కి అసైన్ చేయాలనుకుంటున్నామంటే, సో మనము మై మార్కెటింగ్ టూల్స్ ఉంది కదా. ఈ యాప్‌కి అసైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ యాప్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు దిస్ పేజ్ అని క్లిక్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాప్‌కి మాత్రమే ఈ పేజ్ యాడ్ అవుతది. సేవ్. ఓకే. అర్థమవుతుందా? యాక్టివేట్. నెక్స్ట్ మొబైల్ నావిగేషన్‌లో కూడా ఇది కనపడాలంటే దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. ఓకేనా? సో నెక్స్ట్ ఓకే. మై మార్కెటింగ్ ఇన్ఫో అనే పేజ్ ఇక్కడ యాక్టివేట్ చేసాము. ఇప్పుడు సేవ్ చేస్తున్నాము. సేవ్ చేసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే. ఇప్పుడు కమ్ బ్యాక్ రావాలి. ఇక్కడికొచ్చి సో జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఓకేనా? సో హార్డ్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి మై మార్కెటింగ్ ఇన్ఫో పేజ్ యాడ్ అయిందా? హ్మ్. సో దాంట్లో ఏమేమి కనిపిస్తున్నాయి? ఒక రిపోర్ట్ చార్ట్, ఒక అనాలిటిక్స్ డాష్‌బోర్డ్ కనిపిస్తున్నాయా? దట్స్ ద పర్పస్ ఆఫ్ లైట్నింగ్ యాప్ పేజ్ అందుకు వాడతాం అనమాట. ఓకే. ఓకే.